హాయ్ హలో నమస్తే. నేను మీ ఎడారక్కను. ఈరోజు ఒక కొత్త వంటకంతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే కోడిగుడ్డు అటుకులు. కోడిగుడ్డు అటుకులు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. దీన్ని టిఫిన్ లాగా అయినా తినొచ్చు, లేదా డిన్నర్లోకి కాస్త హెవీగా అయినా తినొచ్చు. అండ్ ఇది చేయడానికి చాలా తక్కువ టైం పడుతుంది. ఇంకెందుకు లేట్, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా నానబెట్టిన అటుకులు, కోడిగుడ్లు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, నూనె, కొత్తిమీర, ఉల్లిపాయ, ఉప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ రెడీగా పెట్టుకున్నామనుకోండి, మనకి ప్రాసెస్ చాలా చాలా ఈజీగా అయిపోతుంది. ఇంకెందుకు లేటు, మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా కడాయి పెట్టేసుకొని, కడాయి కాస్త వేడయ్యాక అందులోకి తగినంత నూనె వేసుకొని, నూనె కాస్త వేడయ్యేలోపు మనం ఏం చేద్దామంటే ఒక కోడిగుడ్డు తీసుకొని, మీకు ఎన్ని కోడిగుడ్లు కావాలంటే అన్ని కోడిగుడ్లు తీసుకోవచ్చు. తగినన్ని కోడిగుడ్లు తీసుకొని అందులో సాల్ట్ వేసి కాస్త బీట్ చేసి ఆ కోడిగుడ్డు మిశ్రమాన్ని ఆ నూనెలో ఇప్పుడు వేయాలి. నూనెలో వేసాక నూనె చిటపటలాడేటప్పుడు వేసామనుకోండి, ఆ కోడిగుడ్డు ఇలా చిటపటలాడుతుంది. కోడిగుడ్డు ఇప్పుడు చిటపటలాడుతుంది కదా. ఇప్పుడు మీకు ఒక చిన్న టిప్ చెప్తాను. ఏంటంటే, కోడిగుడ్డు ఇప్పుడు పైన అలాగే ఉంది కదా, ఆ లిక్విడ్ పార్ట్, అది కాస్త బాయిల్ అవ్వాలి ఈజీగా. అంటే ఇలా స్పూన్తో పక్కకు అన్నామనుకోండి, ఆ బాయిల్ అవ్వని పార్ట్ బయటకు వస్తుంది. సో ఇలా పక్కకంటే ఆ కోడిగుడ్డు ఈజీగా ఫ్రై అయిపోతుంది. ఒక సైడ్ ఇలా కింద సైడ్ కాస్త ఫ్రై అవ్వగానే మనం ఇలా స్పూన్తో పక్కకు అన్నామనుకోండి, మనకి ఈజీగా అర్థమవుతుంది ఏంటంటే కోడిగుడ్డు కింద సైడ్ బాయిల్ అయినట్టు. సో కింద సైడ్ బాయిల్ అవ్వగానే దాన్ని మనం టర్న్ చేసుకోవాలి. కోడిగుడ్డు టర్న్ చేసేసుకొని కాస్త కింద సైడ్ బాయిల్ అవ్వగానే ఇలా మనము స్పూన్తో బ్రేక్ చేసేసినాం అనుకోండి, కోడిగుడ్డు ఈజీగా ఫ్రై అవుతుంది. ఇందులో సరిపడా ఉప్పు వేసుకుందాం. కొద్దిగా వేసుకుందాం, ఎందుకంటే మనం ఆల్రెడీ బీట్ చేసేటప్పుడే కాస్త వేసుకున్నాం కదా, అందుకే ఇందులో కొద్దిగా వేసుకుందాం మీది నుండి. ఇప్పుడు ఈ కోడిగుడ్డు బాయిల్ అయిందని తెలవడానికి మనకి చిన్న సైన్ ఏంటంటే, చిన్న ఎగ్ కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తుంది. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాగానే మనం చిన్న ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చింది. ఒకసారి చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయిందో కోడిగుడ్డు. ఇప్పుడు అదే కడాయిలో మనము కాస్త ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కాస్త వేడెక్కగానే మనము ముందుగా తీసి పెట్టుకున్న ఆవాలు ఇంకా జీలకర్ర అందులో వేసేద్దాం. ఆవాలు జీలకర్ర చిటపటలాడగానే కాస్త వెల్లుల్లి ముద్ద వేద్దాం. వెల్లుల్లి కాస్త ఫ్రై అవ్వగానే మనం ఇందులో కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకుందాం. పచ్చిమిర్చి కాస్త స్పైసీ రావద్దు, ఎక్కువగా స్పైసీ ఉండొద్దు అని అంటే కనుక చిటికెడంతా సాల్ట్ వేసుకోవాలి, టేస్టీగా ఉంటుంది. అండ్ ఇవి రెండు ఫ్రై కాగానే ఇందులోకి ఉల్లిపాయ వేసుకుందాం. ఉల్లిపాయ ఈజీగా ఫ్రై అవ్వాలంటే దీనికి కూడా ఒక చిన్న చిట్కా. అదేంటంటే, సాల్ట్ కొంచెం వేసామనుకోండి, ఆనియన్ ఈజీగా ఫ్రై అవుతుంది.
ఈ ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. తర్వాత కాస్త కొత్తిమీరకు వేసుకుందాం. కొత్తిమీరకు కాస్త ఫ్రై అవ్వగానే ఇప్పుడు స్పెషల్ ఇంగ్రీడియంట్ బగారా పువ్వు. బగారా పువ్వుతో ఈ కోడిగుడ్డు అటుకులకి చాలా అంటే చాలా టేస్ట్ యాడ్ చేస్తుందండి. ఒకసారి ఇలా చేస్తే చాలా అంటే చాలా నచ్చింది నాకు. అప్పటి నుండి నేను ఇలాగే బగారా పువ్వు వేసుకొని చేసుకుంటున్నాను. ఆనియన్ ఈజీగా ఫ్రై అయిపోతుంది చూసారా. మనం చిన్న సాల్ట్, ఒక చిన్న చిటికా సాల్ట్తో ఎంత ఈజీగా ఆనియన్ ఫ్రై అయిపోయింది. ఆనియన్ ఫ్రై అవ్వగానే ఇప్పుడు మనము ఇందులోకి నానబెట్టిన అటుకులు, చిటికెడంతా పసుపు వేసుకుందాం. ఆ తర్వాత మనం నానబెట్టిన అటుకులు ఉంటాయి కదా, అటుకులను అందులో వేసుకుందాం. అటుకులు అందులో వేయగానే నాకు కొత్తిమీర అంటే ఇష్టం. పైనుంచి కొత్తిమీర ఇలా పచ్చి కొత్తిమీర వేసుకున్నాం అనుకోండి, ఇది టేస్ట్గా ఉంటుంది. ఇందులో సరిపడా సాల్ట్ వేసి ఇప్పుడు మనము స్పూన్తో మళ్ళీ ఒకసారి ఈ అటుకుల మిశ్రమాన్ని కలుపుకుందాం. అటుకులు మంచిగా ఫ్రై అవ్వగానే ఇప్పుడు ఇందులోకి మనము మన ఫేవరెట్ అయిన డిష్ కోడిగుడ్లు యాడ్ చేద్దాం. కోడిగుడ్లు వేసాక దీన్ని మంచిగా కలుపుకొని ఒక్కసారిగా మూత పెట్టేసుకొని పెట్టామనుకోండి, మంచిగా లోపల స్టీమ్ అవుతుంది. దీన్ని మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని అలా ఒక ఎగ్ తీసుకొని ఒక ముద్ద పెట్టుకున్నామనుకోండి, టేస్ట్ మాత్రం ఆహాయి రుచి అనరామై మరచి అన్నట్లుగా ఉంది. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. డూ ఫాలో జగ్గు గగ్గు ఛానల్ for more tasty and yummy recipes. Chalo, bye.